గన్నవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం బడ్జెట్లో ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కోరుతానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు శుక్రవారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులుగా నాగప్రసాద్, సులోచన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతంలో ఆసుపత్రి అరకొరక వసతులతో అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పంచాయతీ నుండి 5 లక్షల రూపాయల నిధులు ఎండిఓ కార్యాలయం నుండి 5 లక్షలు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో నూతన కార్యవర్గం మార్పు కనపడాలని సూచించారు. పేద వర్గాలకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఇంటి వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయాలని నూతన కార్యవర్గానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాబోయే కాలంలో ఆసుపత్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఆసుపత్రి దశ దిశ మారుస్తానని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే బడ్జెట్ లో గన్నవరం ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈరోజు గన్నవరం హాస్పిటల్ కమిటీ కొత్తగా నియమించబడిన దేవినేని సురేష్ గారు, అలాగే నాగప్రసాద్ గారు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం మీటింగ్. ఈ గన్నవరం హాస్పిటల్ని చూస్తానే కదా, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని గతంలో నేను శాసనసభ అయిన తర్వాత నేను విజిట్ చేసిన పరిస్థితి. డిఎంఎఫ్ ఫండ్ 1,50 లక్షలు వస్తే ఈ నియోజకవర్గానికి మొత్తం హాస్పిటల్గా పెడదామని ఆలోచించిన పరిస్థితి. కానీ మొన్న శాసనసభలో దీన్ని అప్గ్రేడ్ చేయమని అడిగాను కాబట్టి అందువల్ల అంగన్వాడీ వాళ్ళకి ఇద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం హాస్పిటల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న నగరంలో ఇలాంటి హాస్పిటల్ ఉండడం చాలా బాధాకరం. దీన్ని అర్జెంటుగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అరాకొర వసతులతో ఆఖరికి లైట్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడే పంచాయతీ వాళ్ళ నుంచి ఒక 5 లక్షలు, ఎండీ ఆఫీస్ నుంచి ఒక 5 లక్షలు, 10 లక్షలు కేటాయించమని చెప్పా. ఈ లీకేజ్లు, సీపేజ్లు లాంటి వాటికి ఎండిఓ ఆఫీస్ టేకేర్ చేస్తానండి. అలాగే జనరేటర్ కూడా లేని పరిస్థితి. రాబోయే కాలంలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పాటైన మెంబర్లను అభినందిస్తూ వాళ్ళ మార్పు చూపించాల్సిందిగా కోరా. రాబోయే కాలంలో ఇక్కడ సాలిపేట కానీ, చెంచుల కాలనీ కానీ, విఎన్పురం కాలనీ కానీ ఎక్కడైతే పేద ప్రజలు ఉన్న గన్నవరం టౌన్లో ఉన్న పేద ప్రజానికానికి బ్లడ్ టెస్టులు ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి బ్లడ్ డ్రా చేసి ఇక్కడ బ్లడ్ టెస్టులు చేసి ఆ రిపోర్ట్లు అందించే బాధ్యతని కొత్తగా మెంబర్లైన సులోచన గారు, నాగప్రసాద్ గారు నిర్వహిస్తారని బలంగా నమ్ముతూ రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ దశ దిశ మారుస్తానికి నాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఎట్టి పరిస్థితులు చేసి తీరుతా. ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడా, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడా. దీన్ని 100 బెడ్కి అప్గ్రేడ్ చేయాల్సిందిగా మొన్న అసెంబ్లీలో కూడా కోరిన పరిస్థితి. రేపు బడ్జెట్లో కానీ నెక్స్ట్ బడ్జెట్లో కానీ డెఫినెట్గా దీన్ని అప్గ్రేడ్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ఈ లోపు కూడా ఈ హాస్పిటల్ ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. దీన్ని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బ్లడ్ టెస్టులు కానీ మిగతా అన్ని ఒకే రోజు అన్నీ సాధ్యం కాదు కాబట్టి రాబోయే 2-3 మాసాల్లో ఈ హాస్పిటల్ వాతావరణాన్ని డెఫినెట్గా మారుస్తుంది. అలాగే పిహెచ్సి సెంటర్ నుంచి ఎంప్లాయీస్ని డెప్యూట్ చేసి ఇక్కడ పెట్టమని చెప్పా. వాళ్ళు ఇంటికే వెళ్ళి బ్లడ్ డ్రా చేసి ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేసి వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరే వాళ్ళు చేస్తానని చెప్పిన పరిస్థితి. రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ.